ఆదిత్య హృదయం పరమ పవిత్ర స్తోత్రం. ఇది వాల్మీకి రామాయణం యుద్ధకాండం నుంచి గ్రహించబడింది. అది రామరావణ యుద్ధ సమయం. శ్రామికుడైన రాముడు యుద్ధభూమిలో నిలబడి ఉన్నాడు. ఆ సమయాన అగస్త్య మహర్షి దేవతలతో కలిసి రాముని వద్దకు వచ్చి ఆయనకు ఆదిత్య హృదయం అనే దివ్య స్తోత్రాన్ని ఉపదేశించాడు. ఈ స్తోత్రం రాముడికి ధైర్యం, శక్తి, జయం కలిగించిన మహామంత్రం. ఆదిత్యుడైన సూర్యభగవానుని స్తుతిస్తూ ఆయనను సర్వదేవతాత్మకుడిగా వర్ణిస్తుంది. రామ, ఈ స్తోత్రం సనాతనం, పుణ్యప్రదం, సర్వశత్రునాశనం, ఆయుర్వృద్ధికరం. దీనిని జపిస్తే యుద్ధంలో నీవు తప్పకుండా విజయం సాధిస్తావు అని అగస్త్య మహర్షి ఆరంభించారు. రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం ఏన సర్వనరీన్ వత్స సమరే విజయస్ససి. ఓ రామ, గొప్ప బాహువులు గల రామ, ఈ రహస్యమును విను, నీకు యుద్ధంలో విజయం కలుగునుగాక. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం, జయావహం జపే నిత్యం అక్షయం పరమం శివం. ఈ ఆదిత్య హృదయం వలన పుణ్యం, శత్రునాశనం కలుగును. దీనిని చదువుట వలన, వినుట వలన జయం, శుభం, పరము కలుగును. సర్వమంగళ మాంగళ్యం, సర్వపాప ప్రణాశనం, చింతాశోక ప్రశమనం, ఆయుర్వర్ధనముత్తమం. ఇది అత్యంత శుభకరమైంది, మంగళకరమైంది, అన్ని పాపములను నాశనం చేయునది. చింత, శోకం, ఒత్తిడిలను తొలగించి ఆయుర్వృద్ధి కలిగించును. రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం, పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. ప్రకాశకుడైన దేవాసురులచే పూజించబడిన తన ప్రకాశంతో లోకాన్ని ప్రకాశింపజేస్తున్న ఆ భువనేశ్వరుణ్ణి పూజించుము. సర్వదేవాత్మకో హేస తేజస్వి రశ్మి భావన ఏస దేవా సురగణా లోకాన్ పాతి గబస్తివి. ఈ ఆదిత్యుడు సకల దేవతలకు ఆత్మయైన వాడు, గొప్ప తేజం కలవాడు. తన కిరణాలతో లోకాలను రక్షిస్తూ ఉంటాడు. తన కిరణాలను ప్రసరింపజేయడం ద్వారా ఎండా వానలను కలిగించి దేవదానవులను, సకల జనులను కాపాడుతూ ఉన్నాడు. ఏస బ్రహ్మాచ విష్ణుచ శివః స్కందః ప్రజాపతి మహేంద్రో ధనదః కాలోయమ సోమం యాపాంపతి. ఇతడు సమస్త శరీరాలు గలవాడొకటిచే ఇతడే బ్రహ్మ, విష్ణువు, కుమారస్వామి, ప్రజాపతుల రూపం. దేవేంద్రుడు, కుబేరుడు, కాలుడు, యముడు, చంద్రుడు, వరుణుడు. పితరో వసవః సాధ్య అశ్వినో మరుతో మనుః వాయు వహ్ని ప్రజా ప్రాణరుతికర్త ప్రభాకరః. ఇతడే పితృదేవతలు, వసువు, పంచభూతాలు, ప్రజల శరీరంలోని ప్రాణవాయువు, ఋతువులను కలిగించే ప్రభాకరుడు. ఇక్కడి నుంచి ఆదిత్య స్తోత్రం ప్రారంభం. ఆదిత్య సవిత సూర్య ఖగః పూషా గపస్తిమాన్ సువన సదృశో భాను హిరణ్యరేత దివాకర. నీవు ఆదిత్య కుమారుడవు, నీవు సూర్యుడవు, నీవు ఆకాశంలో సంచరించేవాడివి, వర్షంతో జగాన్ని పోషించేవాడవు, పసిడి కిరణములు కలవాడవు, బంగారు తేజస్సు కలవాడవు, భానుడవు, హిరణ్యం రేతస్సుగా కలవాడవు, నీవు దివాకరుడవు. హరిదస్వ సహస్రార్చి సప్త సప్తమరీచిమాన్ తిమిరోన్మదన శంభుస్వష్ట మార్తాండం సుమాన్. నీవు ఆకుపచ్చ గురుములు కలవాడవు, సహస్ర కిరణములు కలవాడవు, చీకటిని సంహరించేవాడివి, శుభములు కలుగుజేసేవాడివి, బ్రహ్మాండాన్ని మరలా జీవింపజేయువాడవు, ప్రకాశవంతమైన వాడవు. హిరణ్యగర్భ శిశిరస్తపనో భాస్కరో రవి అగ్నిగర్భోదితే పుత్ర శంఖ శిశిరనాశన. నీవు హితమనే రమణీయ మనస్సు కలవాడవు, చల్లని వాడవు, అగ్నిగర్భుడవు, అదితిపుత్రుడవు, సాయంకాలంలో శమించువాడవు, మంచును పోగొట్టేవాడవు. వ్యోమనాథ స్తమోభేది రుగ్యజు సామపారగ ఘనవృషిరపాం మిత్రో వింధ్యవీధి ప్లవంగమ. ఆకాశానికి నాదుడవు, చీకటిని పోగొట్టేవాడవు, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదముల పారంగుడవు, గొప్ప వర్షాన్ని కురిపించేవాడవు, నీటికి మిత్రుడవు, ఆకాశ మార్గాన శీఘ్రంగా పోయేవాడవు. ఆతపి మండలి మృత్యు పింగళ సర్వతాపన కవిరి విశ్వ మహాతేజ రక్త సర్వభవోద్భవ. ఎండనిచ్చేవాడవు, గుండ్రనివాడవు, మృత్యువువి, ఉదయాన్నే లేత కిరణాలు కలవాడవు, మధ్యాహ్నం సర్వాన్ని తప్పింపజేయువాడవు, కవివి, మహాతేజుడవు, సమస్త కార్యాలకు కారణభూతుడవు.
నక్షత్రగ్రహ తారాణం అధిపో విశ్వభావనః తేజసామపి తేజస్వి ద్వాదశాత్మా నమోస్తుతే. నక్షత్రములకు గ్రహాలకు నాయకుడువు, నీవే ఈ విశ్వ ఉనికికి కారణం. అన్ని తేజస్సుల కంటే తేజస్సును ఇచ్చువాడవు. ద్వాదశాదిత్యులలో అంతర్యామివైన నీకు నమస్కారం. నమ పూర్వాయగిరియే పశ్చిమగిరియే నమః. జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః. తూర్పు కొండతో కూడిన వాడికి నమస్కారం, పడమట కొండతో కూడిన వాడికి నమస్కారం. జ్యోతిర్గణాలకు అధిపతివైన నీకు నమస్కారం, పగటిని కలిగించే నీకు నమస్కారం. జయాయ జయభద్రాయ హర్యస్వాయ నమో నమః. నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః. జయుడికి నమస్కారం, జయభద్రుడికి నమస్కారం. పచ్చని గుర్రములు గల నీకు నమస్కారం, సహస్రాంశనకు నమస్కారం. నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః. నమ పద్మ ప్రబోధాయ మార్తాండాయ నమో నమః. ఉగ్రునకు నమస్కారం, వీరునకు వేగంగా పయనించే నీకు నమస్కారములు. కమలములను వికసింపజేయి నీకు నమస్కారం, మార్తాండునికి నమస్కారం. బ్రహ్మేశనాచ్యుతేశాయ సూర్యోదయాదిత్య వర్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః. బ్రహ్మ విష్ణు మహేశుల అధిపతికి నమస్కారం, ఆదిత్య వర్చస్సుతో ప్రకాశించువానికి నమస్కారం, సర్వభక్షకునికి నమస్కారం. తమోఘ్నాయ హిమగ్నాయ శత్రుఘ్నాయ మితాత్మనే కృతజ్ఞజ్ఞాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. చీకటిని పోగొట్టువానికి నమస్కారం, శత్రువుల్ని వధించేవానికి నమస్కారం, గొప్ప తేజస్సు గలవానికి నమస్కారం, స్వయం ప్రకాశం గలవానికి నమస్కారం, దేవునికి జ్యోతిషపతికి నమస్కారం. తప్త చామీకరాభాయ వహనయే విశ్వకర్మణే నమస్తమోభివిఘ్నాయ రుచయే లోకసాక్షిణే. బంగారు కాంతి వంటి కాంతి కలవాడు, అగ్నిరూపునకు జగత్తుకు కారణమైన వాడికి నమస్కారం, విశ్వకర్మకు నమస్కారం, ప్రకాశ స్వరూపునకు నమస్కారం, లోకసాక్షికి నమస్కారం. నాశయత్యేష వైభూతం తదైవ సృజతి ప్రభుః పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః. ఈ ఆదిత్యుడే మహాప్రళయకాలంలో ప్రపంచాన్ని నాశనం చేస్తాడు, తిరిగి తానే జగత్తును సృష్టిస్తాడు. నాశకాలం తప్ప తక్కిన కాలంలో చక్కగా పరిపాలిస్తాడు. ఇతడు కిరణాలతో శోషింపజేస్తాడు, ఎండ వానలను కలుగుజేస్తాడు. ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః ఏష చైవాగ్నిహోత్రంచ ఫలం చైవాగ్నిహోత్రిణాం. సకల జీవులు నిద్రిస్తుండగా వాటిలో అంతర్యామిగా మేల్కొని ఉంటాడు. అగ్నిహోత్రం, అగ్నిహోత్ర ఫలము ఇతడే. వేదాశ్చ క్రతువశ్చైవ క్రతూనాం ఫలమేవ చ యాని కృత్యాని లోకేషు సర్వేష రవిః ప్రభుః. వేదాలు యజ్ఞాలు యజ్ఞ ఫలము ఇతడే. లోకంలో గల సర్వకార్యములకు ఈ రవియే ప్రభువు. ఏన మాపత్సు కృత్యేషు కాంతారేషు భయేషు చ కీర్తయాను పురుషః కచ్చిన్నా వసీదతి రాఘవ. రామ, ఆపదలలో భయం కలిగించే ప్రదేశాలలో ఈ స్తోత్రంతో సూర్యుడిని కీర్తించేవాడు అన్ని ఆపదల నుండి రక్షించబడతాడు. పూజయస్వేన మేకాగ్రో దేవదేవం జగత్పతిం ఏతత్ త్రిగుణితం జప్వా యుద్ధేషు విజయససి. నువ్వు మనసును ఏకాగ్రం చేసి ఆ దేవదేవుడు జగన్నాథుడైన సూర్యుణ్ణి ఆరాధించు. ముమ్మారులు ఈ స్తోత్రాన్ని జపిస్తే యుద్ధంలో విజయం నీకే. అస్మిన్ క్షణే మహాబాహో రావణంత్వం వదిష్యసి ఏవముక్త్వా తదాగస్త్యో జగమాచ యథాగతం. మహాపరాక్రమశాలి, నువ్వు ఈ క్షణాన్నే రావణుణ్ణి సంహరిస్తావు అని రామునితో అగస్త్య మహర్షి చెప్పి అక్కడి నుంచి నిష్క్రమించాడు. ఏతచ్చుత్వా మహాతేజ నష్టశోకో భవత్తదా ధారాయమాస సుప్రీతో రాఘవ ప్రైతాత్మవాన్. అప్పుడు మహాతేజోవంతుడైన రాముడు ధైర్యంతో ఆనందమును పొంది నిర్మల హృదయంతో ఆదిత్య హృదయమును జపించాడు. ఆదిత్యం ప్రేక్ష జప్త్వాతు పరం హర్షమవాప్తవాన్ త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్. రాముడు అలా ఆదిత్య హృదయమును జపించి మహదానందభరితుడయ్యాడు. తర్వాత ముమ్మారులు ఆచమనం చేసి మిగులు పరాక్రమముతో విల్లు ధరించాడు. రావణం ప్రేక్ష హృష్టాత్మ యుద్ధాయ సముపాగమత్ సర్వయత్నేన మహత వదేతస్య ధృతో భవత్. శ్రీరాముడు రావణుని చూసి ఉత్సాహంతో యుద్ధం చేయడం ప్రారంభించాడు.
రావణుని సంహరించాలని దృఢంగా నిశ్చయించుకున్నాడు. అధర విరవద నిరీక్షారామం ముదితమాన్య పరమం ప్రవృష్యమాన నిశిచరిపతి సంక్షయం విదిత్వా సురగణ మధ్యగతో వచస్త్వరేతి. అలా తనను జపించుతున్న ఆదిత్యుడు శ్రీరాముని చూసి రాక్షసరాజు వినాశనమును గ్రహించి చాలా ఆనందంతో నీవింక రావణుని వధింప త్వరపడమని, నీకు విజయం తథ్యమని సూర్యభగవానుడు రామునితో చెప్పాడు. ఇది ఆదిత్య హృదయ సంపూర్ణం. ఈ స్తోత్రంలోని ప్రధాన భావాలు: ఆదిత్యుడు సర్వదేవతల ఆత్మ, సృష్టి, స్థితి, లయలకు కారణమైన శక్తి. ఆయనే బ్రహ్మ, విష్ణు, శివ, స్కంద, ఇంద్ర, యమ, కుబేర, వరుణ, చంద్రమ. ఆయన తేజస్సు లేనిదే ఈ జగత్తులో ఏదీ లేదు. ఆయనను స్మరించిన వారికి పాపక్షయం, దీర్ఘాయుష్యం, విజయం లభిస్తాయి. సూర్యభగవానుని 12 నామాలు: ఆదిత్య, సవిత, సూర్య, ఖగః, పూష, గభస్తిమాన్, సువర్ణసదృశో భాను, హిరణ్యరేత, దివాకర, హరిదస్వ, సహస్రార్చి, మార్తాండ, భాస్కర. ప్రతి నామం సూర్యుని విభిన్న శక్తిని, తేజస్సును తెలియజేస్తుంది. ఈ ఆదిత్య హృదయం ఫలశ్రుతి. ఆదిత్య హృదయం స్తోత్రాన్ని భక్తితో జపించిన వాడు శత్రువుల్ని జయిస్తాడు, దుఃఖాలను తొలగించుకుంటాడు, ఆయుర్దాయం, ధైర్యం, జ్ఞానం, విజయాన్ని పొందుతాడు. రాముడు అగస్త్యుని ఉపదేశం విని ఆదిత్య హృదయాన్ని ముమ్మార్లు జపించి శుద్ధ చిత్తంతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. అప్పుడు సూర్యభగవానుడు స్వయంగా ప్రసన్నమై, రామ, రావణుని వధించు, నీ విజయము తథ్యము అని ఆశీర్వదించాడు. అదే క్షణంలో రాముడు రావణుని సంహరించాడు. ఈ ఆదిత్య హృదయం కేవలం స్తోత్రం కాదు, మనస్సులోని చీకట్లను పారద్రోలే జ్ఞానప్రకాశం. సంకట సమయాల్లో ధైర్యాన్ని, విశ్వాసాన్ని, సహనాన్ని నింపే ఆధ్యాత్మిక శక్తి ఇది. ఓం అరుణాచలేశ్వరాయ నమః.